ఎందుకు ఐఐటి క్రాక్ చేయడం అంత మ్యాండేటరీ అంటారు? ఐఐటిని వచ్చిన వాళ్ళు, బీటెక్ వచ్చిన వాళ్ళకి ప్లేస్మెంట్స్లో కానీ, అబ్రాడ్లో కాలేజెస్లో కానీ ఇంటర్నేషనల్ వాల్యూ ఉంటుంది. వాట్ మేడ్ యూ స్విచ్ టు దిస్ ఎడ్యుకేషన్ డొమైన్? ఒక యావరేజ్ స్టూడెంట్ కూడా ఒక కాన్సెప్ట్ని అర్థమయ్యేలా చెప్పడం, వాళ్ళలో ఆ కాన్సెప్ట్ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం, సెల్ఫ్ లెర్నింగ్ చేసుకునేలాగా వాళ్ళకి మనం టూల్స్ ప్రొవైడ్ చేయడం బాగా నచ్చుతూ ఉండేది. శరత్ గారు, ఒక ఐఐటి కోచింగ్ ఇస్తే ఆ అవుట్పుట్ ఏ విధంగా ఉంటుంది? నా ఫ్యాకల్టీలో సగం మంది ఐఐటీన్సే ఉంటారు. ఫార్ములాస్ బట్టి పడితే కానీ పేపర్ మీద పెట్టకుండా ఇట్లా ఉంటే ఐఐటి క్రాక్ చేయలేం అనేది నా భావన ఉండిపోయింది. అలాగే ఎంతో మంది ఐఐటి ర్యాంక్ రావాలంటే బాగా తెలివితేటలు అన్నది అబద్ధం. ఒక యావరేజ్ స్టూడెంట్ని కూడా ఇంట్రెస్ట్ క్రియేట్ చేయగలిగితే, ఈవెన్ 8th 9th 10th నుంచే చాలా మందికి ఐఐటి ఫౌండేషన్ అని స్కూల్స్ నుంచే కోచింగ్ ఇస్తూ ఉంటారు. కానీ వాళ్ళు కూడా చాలా కాన్సెప్ట్స్ని బట్టి ప్రొనౌన్స్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఎలక్ట్రోస్టాటిక్ అంటే అర్థం చేసుకోవాలి వాళ్ళు, సిమెట్రీ అంటే ఏంటి అర్థం చేసుకుంటూ ఉండాలి. ఫీల్డ్, వెక్టర్ ఆల్జీబ్రా, స్టాటిక్ ఏం తెలియకుండానే డైరెక్ట్గా ఫార్ములేస్ ముందుకు వెళ్ళిపోతుంటారు. దానివల్ల ఎక్కువ మందికి ర్యాంక్స్ రాకుండా పోతున్నాయి. కానీ ఇట్లాంటి ప్రెషర్ లో స్టూడెంట్స్ పడుతున్నారా? ఎందుకంటే ఆ టీచర్ కూడా అలా చదువుంటారు పాపం. సో 10th క్లాస్ మార్క్స్ ఇస్ నాట్ ద మెజర్, నాట్ ద పారామీటర్. టీచింగ్ మెథడాలజీని ఇండివిజువలిస్టిక్ గా ఎలా చేస్తారు మీరు? 10th క్లాస్ లో మార్క్స్ ఎక్కువ వచ్చి ఉంటాయి, మేము పెట్టిన ఎగ్జామ్ మార్క్స్ తక్కువ వచ్చి ఉంటాయి. అప్పుడు మాకు ఏమవుతుందంటే, నిజంగా స్టూడెంట్ లో ఉన్న ఎబిలిటీని బయట తీసుకొచ్చే ఎగ్జామ్స్ అయితే లేవు స్కూల్లో. ఈ బ్రెయిన్ కి ఒక విధంగా అర్థమవుతుంది, ఇంకో బ్రెయిన్ కి ఇంకో విధంగా అర్థమవుతుంది. ఎవరైతే చేయలేకపోతున్నారో వాళ్ళకి ఈజీ క్వశ్చన్స్ ఇవ్వాలి. అవి చేసే కొద్దీ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతూ ఉంటుంది, చేయగలనని. మెంటల్ ప్రెషర్ ని ఎట్లా తీసుకుంటారు పిల్లలు? స్ట్రెస్ అనేది ఓన్ ఎడ్యుకేషన్ వల్లనే కాదు, హౌ డూ వి ట్రీట్ ద స్టూడెంట్స్ ఎప్పుడు తిడుతూ లేకపోతే వాళ్ళు పుష్ చేస్తూ బాగా చేయలేకపోతున్నారని చెప్తూ ఉంటే స్ట్రెస్ వచ్చేస్తారు. రీసెంట్ గా పెరిగిన ఆత్మహత్యలకు కొద్దో గొప్ప ఈ పేరెంటల్ ప్రెషర్, పియర్ ప్రెషర్, స్టడీస్ ఇవన్నీ కూడా కారణమా? 50% పేరెంట్స్ అసలు ఎడ్యుకేషన్ ఎలా ఉండాలి, మా అబ్బాయికి ఎలా అవుతుందో ఆలోచించరు. వాళ్ళవే ఆలోచించరు. వాళ్ళకి ఏంటంటే, అంతేగా రాగానే మేము బాగా కోచింగ్ ఇస్తాం, మీ అమ్మాయి బాగా చదువుతుంది, 10th మార్క్స్ బాగా వచ్చాయా, ఓకే మేము ర్యాంక్ కొట్టించేస్తాం అని చెప్పి ఫాల్స్ హోప్ క్రియేట్ చేయకూడదు పేరెంట్స్. ఏంటి ఐఐటి కాలేజ్లో, జూనియర్ కాలేజ్లో స్పోర్ట్సా? ఒక స్టూడెంట్ 10 hours లో నేర్చుకునే కాన్సెప్ట్ ని ఒక 1 hour కానీ స్పోర్ట్స్ ఆడితే 6 to 7 hours లోనే నేర్చుకోగలరు. ఒకవేళ నేను ఐఐటి క్రాక్ చేయలేకపోతే, ఐఐటి ఎన్ఐటి మిస్ అవగానే వెంటనే ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ వెళ్ళాల్సిన అవసరం లేదు. దెర్ ఆర్ మెనీ గవర్నమెంట్ కాలేజెస్ ఫర్ ఎగ్జాంపుల్. అంతేగాని ఐఐటి ఒకటి రాయించి అది రాకపోతే ఏదో లోకల్ కాలేజ్ చేయడం కరెక్ట్ కాదు నా ఉద్దేశంలో. ఎడ్యుకేషన్ సిస్టంలో మార్పు రావాలి అని మీరు ఏమైనా అనుకుంటారు? మన ఎడ్యుకేషన్ సిస్టంలో బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే, పార్లమెంట్ చెప్పాలంటే అసెంబ్లీ చూపించాలి, డిబేట్ చూపించాలి. మ్యాథ్స్ అంటే ఏంటి, బయట ఉన్న విషయాల్ని క్యాలిక్యులేట్ చేయడానికి కొన్ని టూల్స్ ఇవ్వాలి, టెక్స్ట్ బుక్. దీనికి ఇన్వెస్ట్ చేయాలి, బిల్డింగ్స్ కానీ ఏం అక్కర్లేదు, ఇన్వెస్ట్ చేయక్కర్లా, చాలా సింపుల్గా కూడా చెప్పచ్చు ఇవన్నీ కూడా. శరత్ చంద్ర ఐఐటి అకాడమీ, జూనియర్ కాలేజ్, నీట్, క్లాట్, ఐఏఎస్, జ్యుడిషియల్ అకాడమీ, మీకు రోజులో 24 గంటలే ఉన్నాయా? ఐఐటి, జేఈ ఎంత ప్రతిష్టాత్మకంగా ఉంటాయి ఇవి. అంటే మన పేపర్లో చూసినప్పుడు ఐఐటి క్రాక్ చేసిన స్టూడెంట్స్ వీళ్ళు, జేఈ క్రాక్ చేసిన స్టూడెంట్స్ వీళ్ళు, నీట్ క్రాక్ చేసిన స్టూడెంట్స్ వీళ్ళు అంటే, అబ్బా మన పిల్లలు కూడా అలా ఫోటో. ప్రతి తల్లిదండ్రికి ఉండే డ్రీమే. ఇప్పుడు నేను ఇంత లేదు అన్బయాస్డ్ ఉంటా నా చైల్డ్ మీద అనే నేనే, నాకంటూ ఒక డ్రీమ్ ఉంటుంది, అబ్బా వాడు అది క్రాక్ చేస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది. సో అట్లా ప్రతి తల్లిదండ్రి, ఆల్మోస్ట్ మెనీ స్టూడెంట్స్ డ్రీమ్ ద ప్రెస్టీజియస్ ఐఐటి జేఈఈ. ఇది స్థాపించారు ఒక అకాడమీ. ఆయన ఎవరు అని అంటే, హీ హిమ్సెల్ఫ్ ఈజ్ అన్ ఐఐటియన్. ఐఐటి మెడ్రాస్ నుంచి చదువుని అర్థం చేసుకుని ఐఐటియన్ పట్టభద్రుడయ్యి మల్టిపుల్ కంపెనీస్లో, ఎంఎన్సీస్లో ప్రతిష్టాత్మకమైన పొజిషన్స్లో ఉండి అట్లా సేఫ్గా వెళ్ళిపోకుండా, లేదు ఐ హ్యావ్ టు కమ్ టు ది ఎడ్యుకేషన్ ఇండస్ట్రీ అండ్ నాకు చదువు నేను ఏ విధంగా అయితే అర్థం చేసుకొని చదువుకున్నానో, ఐఐటి కానీ, జేఈ కానీ, క్లాట్ కానీ, బీఆర్క్ కానీ, ఇట్లా కొన్ని అకాడమీస్ ఉన్నాయన్నమాట ఆయన కొన్ని. సో వీళ్ళందరూ కూడా అర్థం చేసుకొని సబ్జెక్ట్ చదువుకోవాలి, అప్పుడు ఐఐటి ఏమిటి ఏదైనా సాధించవచ్చు అనే ఒక మంచి ఉద్దేశంతో శరత్ చంద్ర జూనియర్ కాలేజ్ అండ్ ఐఐటి అకాడమీ, ఐఏఎస్ అకాడమీ, నీట్ అకాడమీ. సరే, ఇప్పుడు మనం ప్రస్తుతానికి ఐఐటి మీద ఎక్కువ ఫోకస్ చేద్దాం. శరత్ చంద్ర హిమ్సెల్ఫ్ ద డైరెక్టర్, ఆయన మనతో ఈరోజు మాట్లాడి ఐఐటి అంటే ఎందుకు, ఏమిటి, ఎలా, నాలాంటి వాళ్ళకి అసలు నిజంగానే తెలియదు. సో ఫ్రమ్ బేసిక్స్ ఆయన్ని మనం క్వశ్చన్స్ అడిగి స్క్రూటినైజ్ చేద్దాం. వెల్కమ్ టు ది షో సార్. థ్యాంక్ యూ మేడం. సార్, థ్యాంక్ యూ ఫర్
యాక్సెప్టింగ్ అవర్ ఇన్విటేషన్ అండ్ థ్యాంక్ యూ ఫర్ దిస్ స్పేస్. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ మీ మ్యామ్. థ్యాంక్ యూ సార్. బికాస్ నాకే చాలా డౌట్స్. అంటే ఇఫ్ యూ ఆస్క్ మీ ఓ ఐఐటియా, ఓ జేఈయా అంటే నేను కూడా చప్పట్లు కొడతాను, కానీ టక్మని ఐఐటి అంటే ఏంటో నాకు కరెక్ట్గా అవగాహన లేదు. సో ఆ క్వశ్చన్ తోటే నేను మొదలు పెట్టాలనుకుంటున్నాను. ఐఐటి ఎందుకంత ప్రాముఖ్యత? అంటే మామూలు ఇంజనీరింగ్ అంటే మామూలు అంటే దాన్ని డౌన్గ్రేడ్ చేయడం కాదు, మిగతా ఇంజనీరింగ్ కాలేజెస్కి ఐఐటికి ఉన్న వ్యత్యాసం ఏంటి? ఎందుకు ఐఐటి క్రాక్ చేయడమే అంత ప్రెస్టీజియస్ ఆర్ అంత మ్యాండేటరీ అంటారు? ఇందులో సబ్జెక్ట్స్ ఏమైనా వేరుంటాయా? వాట్ ఈస్ ఇట్, మీరే చెప్పాలి. మేము ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఇంజనీరింగ్ బేసికల్గా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇంజనీరింగ్ ఎక్కువ చేస్తూ ఉంటారు. అయితే ఇంజనీరింగ్ కాలేజెస్లో మనం కంపేర్ చేస్తే ఐఐటీస్ అనేవి వెరీ ఓల్డ్ కాలేజెస్ అండ్ ఐఐటీస్ అనేవి టెక్నాలజికల్గా అడ్వాన్స్డ్ కాలేజెస్. మీరు అడిగినట్టుగా ఓవరాల్ అన్ని కాలేజెస్లో ఐఐటీస్ ఎలా యూనిక్ అంటే ఫస్ట్లీ సెలక్షన్ ప్రాసెస్. ఐఐటి జేఈ ఎగ్జామ్ ద్వారా సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ జనరల్గా కాన్సెప్టువల్గా బాగా స్ట్రాంగ్గా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐఐటి మద్రాస్లో బీటెక్ చేస్తున్నప్పుడు నా ఫ్రెండ్స్ దగ్గర నుంచి నేర్చుకుని చాలా ఎక్కువ ఉంది. నాట్ ఓన్లీ ఫ్రమ్ టీచర్స్, ఐఐటి మద్రాస్లో ఉన్న ప్రాఫ్సే కాకుండా నా పీర్ గ్రూప్ నుంచి బాగా నేర్చుకున్నాను. అటువంటి ఒక మంచి పీర్ గ్రూప్ అంటే హైలీ మెరిటోరియస్ స్టూడెంట్స్ అందరూ ఒక ప్లేస్లో ఉన్నప్పుడు ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కానీ షేరింగ్ ఆఫ్ నాలెడ్జ్ కానీ ఐడియాస్ కానీ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. అది నా ఉద్దేశంలో ఐఐటిలో ఉన్న ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సెకండ్ థింగ్, ఐఐటి మొదటి నుంచి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దాని మీద బాగా స్పెండ్ చేసి మంచి ల్యాబ్స్ కానీ స్కిల్ బిల్డింగ్ కానీ ఇంక్యుబేషన్ సెంటర్స్ అని ప్రొఫెసర్స్ని కూడా కంపేర్ టు అదర్ ప్రొఫెసర్స్ ఐఐటి ప్రొఫెసర్స్ ఆర్ వెల్ అడ్వాన్స్డ్ అనమాట. అంటే యూ టేక్ ఎనీ బ్రాంచ్ ఆఫ్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, మెకానికల్, సివిల్, కెమికల్ ఏది తీసుకున్నా కూడా ప్రొఫెసర్స్ అందరూ కూడా మంచి కాలేజ్లో బీటెక్ చేసి అబ్రాడ్లో టాప్ కాలేజెస్లో వాళ్ళు ఎంఏ స్పీచ్ చేసి వస్తారనమాట. సో సెకండ్ పాయింట్ ప్రొఫెసర్స్. థర్డ్ పాయింట్ ఏంటంటే మల్టీ డైమెన్షనల్ అప్రోచ్. ఐఐటీస్లో ప్రాక్టికల్ టీచింగ్ మెథడాలజీ కానీ సెల్ఫ్ లెర్నింగ్ కానీ అటానమస్ కాలేజెస్ కాబట్టి ప్రొఫెసర్స్ వాళ్ళే దే కెన్ డిజైన్ ది కరికులం. సో కరికులం లేటెస్ట్ అడ్వాన్స్మెంట్ ప్రకారంగా ప్రపంచం ఎలా మారుతుందో ఇండస్ట్రియల్ స్కిల్స్ కూడా ఇంక్లూడ్ చేసి డిజైనింగ్ మారుస్తుంటారు కరికులం. అది థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఈ రీజన్స్ వల్ల ఐఐటికి ఇంటర్నేషనల్ కూడా బ్రాండ్ ఎక్కువ ఉంటుంది. చూడండి, ఐఐటి నుంచి వచ్చిన వాళ్ళు బీటెక్ వచ్చిన వాళ్ళకి ప్లేస్మెంట్స్లో కానీ అబ్రాడ్లో కాలేజెస్లో కానీ ఇంటర్నేషనల్ వాల్యూ ఉంటుంది బికాస్ ఆఫ్ దీస్ రీజన్స్ అనమాట. ఇది ఇలా ఎస్టాబ్లిష్ చేశారు. నాకు ఐఐటి అంటే చిన్నప్పుడు ఈ పేరు కూడా గుర్తుండేది, ఐఐటి రామయ్య. యూనో సర్టన్ నేమ్స్ అలా గుర్తుండిపోయాయి. మా ఫ్రెండ్స్ కూడా ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ వచ్చే వాళ్ళని స్కూల్లో అడుగుతుంటే ఏమవుతాడు, ఖచ్చితంగా ఐఐటి క్రాక్ చేస్తా ఆఫ్టర్ 10th, అదే నా ఎయిమ్ అనేవాళ్ళు. సో మీరు అంటే బీయింగ్ అన్ ఐఐటి మద్రాస్ నుంచి చేసి వచ్చి ఇట్లా ప్రతిష్టాత్మకమైన కంపెనీల్లో ఇక్కడ మీరు చేసి ఎడ్యుకేషన్ ఫీల్డ్ ఎందుకు వెళ్ళాలనిపించింది సార్? కార్పొరేట్లో హాయిగా ఉండేది కదా, ఇక్కడ పొద్దున లేస్తే మరి పీపుల్ మేనేజ్మెంట్, లాడ్ ఆఫ్ ప్రెషర్. వాట్ మేడ్ యూ స్విచ్ టు దిస్ ఎడ్యుకేషన్ డొమైన్? నాకు ఇది న్యాచురల్ కెరీర్ పాత్ అనిపించింది మేడం. ఎందుకంటే నేను స్కూల్లో ఉన్నప్పటి నుంచి కూడా ఫ్రీ టైమ్స్లో ఫ్రెండ్స్తో డిస్కస్ చేయడం కానీ నాకు తెలియనివి ఐ యూస్ టు ఆస్క్ దెమ్ టు టీచ్, వేరే వాళ్ళు కూడా ఐ యూస్ టు టీచ్. నేను టీచ్ చేస్తున్నాను. నేను కూడా ఆ టీచింగ్ అనేది ఒక కైండ్ ఆఫ్ ఇట్ బికేమ్ ఏ పార్ట్ ఆఫ్ కరికులం అనమాట. అలాగే నేను ఐఐటి మద్రాస్లో బీటెక్ చేస్తున్నప్పుడు కూడా వీకెండ్స్ ఐ యూస్ టు గో అండ్ టీచ్. నేను వీకెండ్స్ చెన్నైలో కొన్ని లోకల్ ఇన్స్టిట్యూట్స్లో ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ టీచ్ చేస్తూ ఉండేవాడిని వీకెండ్స్. ఏది జేఈ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్కి. నాకు టీచ్ చేసినప్పుడు ఒక యావరేజ్ స్టూడెంట్ కూడా ఒక కాన్సెప్ట్ని అర్థమయ్యేలా చెప్పడం, వాళ్ళలో ఆ కాన్సెప్ట్ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం, సెల్ఫ్ లెర్నింగ్ చేసుకునేలాగా వాళ్ళకి మనం టూల్స్ ప్రొవైడ్ చేయడం బాగా నచ్చుతూ ఉండేవి. కానీ బీటెక్ అయిపోయిన వెంటనే నాకు మంచి జాబ్ వచ్చింది ఎంఎన్సీలో. ఆ జాబ్ చేస్తూ ఉండేవాడిని. ఆ జాబ్ చేస్తున్నప్పుడు కూడా వీకెండ్స్ నేను టీచ్ చేస్తూ ఉండేవాడిని. సో టీచింగ్ న్యాచురల్ నాకు ఇష్టం. అయితే మా వైఫ్ ఐఆర్ఎస్ ఆఫీసర్, పోస్టెడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనమాట. అప్పుడేమైంది, నేను ఐ కేమ్ బ్యాక్ టు విజయవాడ. అంటే జాబ్ వదిలే ఆలోచన ఫస్ట్ నుంచి ఉంది, కానీ నాకు హైదరాబాద్, చెన్నైలో టీచ్ చేయాలని ఉద్దేశం ఉండేది. బట్ మా వైఫ్ ఇక్కడ పోస్ట్ అవడం వల్ల ఐ స్టార్టెడ్ టీచింగ్ ఇన్ విజయవాడ. అలా స్టార్ట్ చేశాను. మొదట్లో ఐ యూస్ టు టీచ్ ఆల్ సబ్జెక్ట్స్. బట్ తర్వాత యాజ్ వీ ఆర్ ఏబుల్ టు గెట్ గుడ్ నెంబర్ ఆఫ్ ర్యాంక్స్, నా స్టూడెంట్స్కి ఐఐటీలో మంచి ర్యాంక్స్ రావడం వల్ల గ్రాడ్యువల్గా ఏంటంటే ఐ స్టార్టెడ్ టేకింగ్ వెరీ గుడ్ ఫ్యాకల్టీ. నా ఫ్యాకల్టీలో సగం మంది ఐఐటీన్సే ఉంటారు. ఐఐటి బాంబే, ఐఐటి ఢిల్లీ నుంచి బీటెక్ చేసి కొంతకాలం ఎక్స్పీరియన్స్ టీచింగ్లో అటువంటి వాళ్ళు ఎక్కువ తీసుకుంటూ వచ్చాను. అలా కొంతమంది పిహెచ్డి హోల్డర్స్ కానీ ఎంఎస్సీ తీసుకుంటూ వచ్చారనమాట. సో మన కాలేజ్లో కోర్స్ స్ట్రెంత్ టీచింగ్ ఫ్యాకల్టీ. అండ్ నేను రెగ్యులర్గా ఐ యూస్ టు కండక్ట్ మీటింగ్స్ విత్ దెమ్. కండక్ట్ చేస్తున్నప్పుడు టీచింగ్ మెథడాలజీ అనేది నేను ఐఐటి మద్రాస్లో బీటెక్ చేస్తున్నప్పుడు అబ్జర్వ్ చేసింది ఏంటంటే, అక్కడ నా పీర్ గ్రూప్, నా ఫ్రెండ్స్ అవుతున్నారు ఐఐటి సాధించారో
వాళ్ళందరికీ కొన్ని కామన్ క్వాలిటీస్ ఉన్నాయి. వాళ్ళు బాగా ఇంటెలిజెంటో బాగా హార్డ్ వర్కింగో కాదు కామన్ క్వాలిటీ. వాళ్ళు దేన్నైనా కూడా హౌ దే థింక్, ఏ కాన్సెప్ట్నైనా కూడా మల్టిపుల్ పార్ట్స్ ఎలా బ్రేక్ చేసుకుంటారు, ఇంటర్లింకింగ్ ఎలా చేసుకుంటారు, ఫండమెంటల్స్లో స్ట్రాంగ్గా ఎలా ఉంటారు, వీటిని కానీ మనం స్ట్రెంథెన్ చేయగలిగితే ఎనీబడి కెన్ గెట్ ఇంటూ ఐఐటి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫిజిక్స్ చెప్తున్నప్పుడు ఇప్పుడు ఎలక్ట్రోమాగ్నెటిజం ఉంది మేడం. ఎలక్ట్రోమాగ్నెటిజం అనే టాపిక్ని మోస్ట్ ఆఫ్ ది కాలేజెస్లో ఎలా టీచ్ చేస్తారంటే ఎలక్ట్రిక్ ఈ ఉంటుంది, మ్యాగ్నెటిజం బి ఉంటుంది. ఈ రెండు ఫీల్డ్స్ మీద ఫార్ములా వేస్తారు, ప్రాబ్లమ్స్ చెప్తుంటారు, ఫాస్ట్ వెళ్ళిపోతూ ఉంటారు. ఈవెన్ 8th 9th 10th నుంచే చాలా మందికి ఐఐటి ఫౌండేషన్ అని స్కూల్స్ నుంచే కోచింగ్ ఇస్తూ ఉంటారు. కానీ వాళ్ళు కూడా చాలా కాన్సెప్ట్స్ని బట్టి ప్రాబ్లమ్స్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. కానీ ఎలక్ట్రో మ్యాగ్నెటిజం అర్థం అవ్వాలంటే వాళ్ళ మైండ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని అంటే బిల్డింగ్ బ్లాక్స్ లాగా అనుకోండి, బిల్డ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫండమెంటల్గా వాళ్ళకి ఫీల్డ్ అంటే ఏంటి, స్పేస్ అనేది ఎంటీ కాదు, స్పేస్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటాయి స్పేస్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రోస్టాటిక్ అంటే అర్థం చేసుకోవాలి వాళ్ళు. ఎలక్ట్రోస్టాటిక్ అంటే బేసికల్గా స్టేషనరీ ఛార్జెస్ అనమాట, విచ్ ప్రొడ్యూస్ ఎలక్ట్రిసిటీ. వేరే మ్యాగ్నెటిజం అంటే మూవింగ్ ఛార్జెస్ ప్రొడ్యూస్ మ్యాగ్నెటిజం. ఆ డిఫరెన్స్ తెలుసుకోవాలి వాళ్ళు. అలాగే మనం చూస్తే స్టూడెంట్స్ కులుమ్స్లా గౌస్ లాని బట్టి పడుతూ ఉంటారు చాలా వరకు ఫస్ట్ నుంచి కూడా. కానీ గౌస్ లాని అర్థం చేసుకోవాలంటే ఫ్లక్స్ అంటే ఏంటి, దే హ్యావ్ టు విజువలైజ్ ఒక ప్లేన్ మీద, సిమెట్రీ అంటే ఏంటి అర్థం చేసుకుంటూ ఉండాలి. అలాగే వాళ్ళకి మ్యాథమెటిక్స్లో వెక్టార్స్ మీద బాగా స్ట్రెంత్ సాధించాలి. సో ఒకటి ఫస్ట్ వెక్టార్స్ స్ట్రాంగ్ అవ్వాలి. తర్వాత వైర్ మ్యాగ్నెట్కి వెళ్ళే ముందే ఫీల్డ్ అంటే ఏంటి, రీజన్ ఇన్ఫ్లుయెన్స్ అర్థం చేసుకోవాలి. తర్వాత ఎలక్ట్రోస్టాటిక్స్ తెలుసుకోవాలి, ఈ గౌస్ అర్థం చేసుకోవాలి. తర్వాత ఫోర్స్ ఫీల్డ్ మోషన్ ట్రినిటీ ఆ మూడు అర్థం అవ్వాలి వాళ్ళకి. లారెన్స్ ఫోర్స్ని అర్థం చేసుకోవాలి. అలాగే 3 డైమెన్షనల్ థింకింగ్ని అడాప్ట్ చేసుకోవాలి. బేసికల్గా అంటే ఇలా పెట్టాం అనుకోండి, డైమెన్షన్ అర్థం చేసుకోవాలి. ఇవన్నీ క్లారిటీ వచ్చిన తర్వాతే దే కెన్ అండర్స్టాండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్. బట్ మోస్ట్ ఆఫ్ ది కాలేజెస్లో వీటి మీద టైం స్పెండ్ చేయకుండా వాళ్ళకి ఈవెన్ అసలు ఫీల్డ్, వెక్టర్ ఆల్జీబ్రా, స్టాటిక్ ఏం తెలియకుండానే డైరెక్ట్గా ఫార్ములాస్ ముందుకు వెళ్ళిపోతుంటారు. దానివల్ల ఎక్కువ మందికి ర్యాంక్స్ రాకుండా పోతున్నాయి. కానీ కష్టపడకపోవడం వల్ల లేకపోతే వాళ్ళకి ఇంటెలిజెంట్ కాకపోవడం వల్ల కాదు, వాళ్ళు న్యాచురల్గా స్టెప్ బై స్టెప్ వెళ్లకుండా ఒకేసారి ఒక థియరీ ప్రాబ్లం పట్టుకు ముందుకు వెళ్ళిపోతున్నారు. ఇటువంటి వాటిని బ్రేక్ చేసి న్యాచురల్ ప్రోగ్రెసివ్ వేలో టీచ్ చేయడమే ప్రత్యేకత అనమాట. నేనైనా మా ఫ్యాకల్టీ అయినా కూడా వి గో ఇన్ దిస్ మెథడాలజీ. ఇలా చేస్తే మ్యాథమెటిక్స్ అని అంతే, మ్యాథమెటిక్స్ అవ్వచ్చు, కెమిస్ట్రీ అవ్వచ్చు, ఇలా వెళ్తే ఇట్ బికమ్స్ ఇంట్రెస్టింగ్. ఏది బట్టి పట్టాల్సిన అవసరం ఉండదు, ప్రాబ్లమ్స్ వాళ్ళే చేయగలుగుతారు. ఐఐటి ర్యాంక్ రావాలంటే బాగా తెలివితేటలు అన్నది అబద్ధం. ఒక యావరేజ్ స్టూడెంట్ని కూడా ఇంట్రెస్ట్ క్రియేట్ చేయగలిగితే, అతనికి అతను చదివేలా చేయగలిగితే ఎనీబడీ కెన్ అండర్స్టాండ్ ఎనీ టాపిక్. ఇక్కడ నాకు ఒక పాజ్ ఉంది సార్. క్వశ్చన్ మీ ఆన్సర్ నుంచే పుట్టిన క్వశ్చన్. ఇప్పటికిప్పుడు నేను అదే అనుకునేదాన్ని, ఐఐటి క్రాక్ చేయాలన్నా, జేఈ క్రాక్ చేయాలన్నా, మెయిన్స్ అంటారు అవి క్రాక్ చేయాలన్నా, అమ్మో చిన్నప్పటి నుంచి ఆ బ్రెయిన్ వైరింగే డిఫరెంట్ ఉండాలి, మ్యాథ్స్ అర్థం కాకుండా ఒకలాంటి భయం ఏర్పడి, ఫిజిక్స్ అంటే ఏంటో తెలియకుండా, ఫార్ములాస్ బట్టి పడితే కానీ పేపర్ మీద పెట్టకుండా ఇట్లా ఉంటే ఐఐటి క్రాక్ చేయలేం అనేది నా భావన ఉండిపోయింది. అలాగే ఎంతోమంది. కానీ మీరు చెప్పడం బట్టి అర్థం చేసుకుంటే నేను క్వశ్చన్ అడుగుతాను సార్. అకార్డింగ్ టు యూ, మీ స్టూడెంట్స్ బ్రెయిన్ అంటే ఈ బ్రెయిన్ డిఫరెంట్, ఈ బ్రెయిన్ డిఫరెంట్, ఈ బ్రెయిన్ డిఫరెంట్ అంటూ కేటగరైజ్ చేస్తారా? ఏ బ్రెయిన్ అయినా సరే అర్థం చేసుకునే విధానం బట్టి ఐఐటి క్రాక్ చేయొచ్చు అని మీరు అనుకుంటారా? అలా అనుకుంటే ఈ బ్రెయిన్కి ఒక విధంగా అర్థమవుతుంది మీరు చెప్పింది, ఇంకో బ్రెయిన్కి ఇంకో విధంగా అర్థమవుతుంది. అట్లా ఎలా పిక్ చేసి టీచింగ్ మెథడాలజీని ఇండివిజువలిస్టిక్గా ఎలా చేస్తారు మీరు? మేడం యాక్చువల్గా మీ క్వశ్చన్ మంచి క్వశ్చన్. మీరు అన్న రెండు కరెక్టే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2 క్వశ్చన్స్ అడిగారు. ఒకటి ఏంటంటే ఈ బ్రెయిన్ వేరు కేటగిరైజ్ చేస్తారా, ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ అంటే ఏ బ్రెయిన్ అయినా ఐఐటి ర్యాంక్ సాధించగలరా, సెకండ్ క్వశ్చన్ కదా. రెండు కరెక్టే. ఫర్ ఎగ్జాంపుల్ మా దగ్గరికి వచ్చినప్పుడు 10th అయిపోయి వస్తారు మా దగ్గరికి వచ్చినప్పుడు డెఫినెట్గా అన్ని బ్రెయిన్స్ ఒకేలా ఉండవు, డిఫరెన్స్ ఉంటుంది. ఆ డిఫరెన్స్ కూడా చాలా రకాలుగా ఉంటుంది. నెంబర్ 1, కొంతమంది 7th 8th 9th 10th నుంచి ఐఐటి ఫౌండేషన్ అని మ్యాథమెటిక్స్ బాగా ప్రాక్టీస్ చేసి ఫిజిక్స్ కెమిస్ట్రీ స్ట్రాంగ్ అయిపోయి ఉంటారు, అదొక బ్రెయిన్ అనుకుందాం. కొంతమంది కొట్టిన బ్రెయిన్ అయితే అది కూడా ఒక బ్రెయిన్ అనుకుందాం. అన్నట్టుగా చిన్నప్పటి నుంచి వాళ్ళ స్కూల్లో వాళ్ళ టీచర్స్ మెమరైజ్ చేయించుకుంటూ వాళ్ళని తీసుకెళ్ళి ఉంటారు. ఎందుకంటే ఆ టీచర్ కూడా అలా చదువు ఉంటారు పాపం. ఆ టీచర్ అలా ఆలోచిస్తారు, అలా నేర్పిస్తారు పిల్లలకు కూడా. అక్కడ స్కూల్ బట్టి ఉండదు, టీచర్ బట్టి ఉంటుంది. సో వాళ్ళు రోట్ లెర్నింగ్ బ్రెయిన్ అనుకుందాం ఒక బ్రెయిన్. ఇంకో బ్రెయిన్ అంటే చిన్నప్పటి నుంచి కాన్సెప్ట్లు ఆలోచించుకుంటూ అర్థం చేసుకునే బ్రెయిన్. ఇంకొన్ని రామానుజన్ లాంటి బ్రెయిన్స్ ఉంటాయి. అంటే న్యాచురల్గానే వాళ్ళకి మ్యాథమెటిక్స్ పైన అర్థమైపోతూ ఉంటాయి అనమాట. వాళ్ళు జీనియస్ ఇలా ఉంటారు, కొంతమంది ఇలా ఉంటారు కదా. ఖచ్చితంగా కేటగరైజ్ చేయాలి.
ఇంటర్మీడియట్లో అందరిని కలిపి సేమ్ క్లాస్ రూమ్లో కూర్చోపెట్టకూడదు. Okay. డివైడ్ చేసి ఏం చేయాలంటే ఎవరైతే బాగా బ్రైట్, ఇంటెలిజెంట్, బేసిక్ ప్యాషన్ టువర్డ్స్ మ్యాథ్స్, సైన్స్ ఉంటుంది కదా, ఆ సెక్షన్లో ఏం చేస్తామంటే వాళ్ళకి సిలబస్ని ఫాస్ట్ కవర్ చేయొచ్చు. దే కెన్ గ్రాస్ వెరీ ఫాస్ట్. ఇక్కడ పాజ్ ఏంటంటే పీపుల్ హూ ఆర్ ఇంక్లైన్ అంటే దే దెమ్సెల్వ్స్ ఐ వాంట్ టు క్రాక్ ఐఐటి, ఇది నా ఇంట్రెస్ట్ అంతే, ఆ ప్యాషన్ డిఫరెంట్ ఉంటుంది కదా సార్. అవును. ఓకే, వాళ్ళకి మీరు ఒక బ్యాచ్ కింద డివైడ్ చేసి యూ విల్ కవర్ ద సిలబస్ ఫాస్ట్. సిలబస్ వాళ్ళకి స్లోగా చెప్పకూడదు, ఎందుకంటే వాళ్ళకి ఎలా అర్థం అవుతుంది, ఫాస్ట్ చెప్తే మంచిది కదా. ఫాస్ట్గా చెప్పి వాళ్ళతో ఎక్కువ అంటే ప్రాబ్లమ్స్ ప్రతి కాన్సెప్ట్లో కూడా లెవెల్ 1 సింపుల్ ప్రాబ్లమ్స్, లెవెల్ 2 డిఫికల్ట్, లెవెల్ 3 ఈవెన్ డిఫికల్ట్, అలా తీసుకెళ్ళిపోతూ ఉంటాం వాళ్ళ ఫాస్ట్గా వెళ్తుంటారు. కానీ వాళ్ళకే ఐఐటి ర్యాంక్ వస్తుంది అనుకోవడం పొరపాటు. అలా కాదు, అది కరెక్ట్ కాదు. వాళ్ళకి ఎలాగ వస్తుంది కాదన్నట్లు పక్కన పెడదాం వాళ్ళని. ఎవరైతే మీరు అన్నట్టుగా 10th క్లాస్ దాకా బేసిక్స్ లేకుండా వస్తారు అంటే 10th క్లాస్లో మార్క్స్ ఎక్కువ వస్తాయి, బోర్డ్ ఎగ్జామ్ మార్క్స్ బాగానే వస్తాయి. ఎందుకంటే 10th క్లాస్ మార్క్స్ రావడానికి మనకు అంత కాన్సెప్ట్స్ అక్కర్లా. బేసిక్గా ఇంగ్లీషు, హిందీ, తెలుగు, సైన్స్, సోషల్, మ్యాథ్స్ గుర్తుంచేసి సరిపోతుంది. గుర్తుంచుకొని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని బట్టి పట్టినాక మార్క్స్ వచ్చేస్తాయి. సో 10th క్లాస్ మార్క్స్ ఇస్ నాట్ ద మెజర్, నాట్ ద పారామీటర్. వాళ్ళు వచ్చిన తర్వాత ఎగ్జామ్ పెడతాం మేము పెట్టే ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే ఇట్ టెస్ట్ ఓన్లీ ద ఫండమెంటల్ అంటే బేసిక్స్ని కాన్సెప్ట్ చేస్తాం, కాన్సెప్ట్స్ని మాకు అర్థం అవుద్ది. వాళ్ళకి మార్క్స్ తక్కువ వచ్చాయి అనుకోండి, 10th క్లాస్లో మార్క్స్ ఎక్కువ వచ్చి ఉంటాయి, మేము పెట్టిన ఎగ్జామ్లో మార్క్స్ తక్కువ వచ్చి ఉంటాయి. అప్పుడు మాకు ఏమర్థం అవుతుందంటే ఓకే వీళ్ళు బై హార్ట్ చేసి వచ్చారు అర్థం అవుతుంది. వాళ్ళకి మాత్రం కనీసం ఒక 2 to 3 months 8th, 9th, 10th క్లాస్లో ఉన్న ఫండమెంటల్స్ని క్విక్గా రివైజ్ చేసి ఏదైనా కూడా బట్టి పట్టకుండా అర్థం చేసుకునే ఆ థింకింగ్ ట్రైన్ చేయాలి. వాళ్ళు థింకింగ్ని ట్రై చేస్తాం మేము. అంటే మీరు ఇప్పటిదాకా వాళ్ళు నేర్చుకున్న ప్రాసెస్ ని అన్లర్న్ చేపించి వాట్ ఈస్ ట్రూ లెర్నింగ్ అనేది పరిచయం చేస్తాం. దానికి కొంత టైం పడుతుంది. అందుకని కొన్నిసార్లు మేలో, ఏప్రిల్ నుంచి కూడా వస్తుంటారు కొంత స్టూడెంట్స్. స్లోగా వి టేక్ సమ్ టైం 2-3 months స్లోగా మీరు అన్నట్టుగా అన్లర్న్ చేసుకుంటారు. దేన్నైనా వెంటనే గుర్తుంచుకోవడానికి ఆలోచించి మొదలు పెడతారు. క్లాస్లో ఫ్యాకల్టీ కూడా ఆలోచింపజేసేలా క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. ఈవెన్ మా ఫ్యాకల్టీ ఫిజిక్స్ తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్, టీచ్ చేస్తున్నప్పుడు కొన్ని కాన్సెప్ట్స్ని క్లాస్కి కొన్ని మెటీరియల్ తీసుకొచ్చి ఎక్స్పెరిమెంట్స్ క్లాస్లోనే చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అప్పుడు స్టూడెంట్స్ మైండ్లో నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను పాస్కల్స్లా ట్యూబ్ తీసుకొని 2 సిరంజి తీసుకొని సర్ఫేస్ ఏరియా మారుస్తాము, సిరంజెస్ది మార్చి చిన్న సర్ఫేస్ ఏరియా మీద తక్కువ ఫోర్స్ పెడతాము, పెద్ద ఎక్కువ ఫోర్స్ పెడతాము. F1/A1 = F2/A2 అనమాట. అది సింపుల్ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అలా వాళ్ళకి ఏది నేర్చుకున్నా కంటికి కనిపించేలాగా బయట జరిగే రిలేట్ చేయాలి. వాట్ వి లెర్న్ ఇన్ ద బుక్స్ ఈజ్ రిలేటబుల్ టు వాట్ ఈస్ హ్యాపెనింగ్ అవుట్ సైడ్, రిలేట్ చేయాలన్నమాట. అలా కొంత టైం తీసుకుంటాం. స్లో పికప్ అవుతారు, కొంత పికప్ అవరు, కొంతమంది వాళ్ళు మారు ఎప్పటికీ కూడా బట్టి ఉంటారు. అలాంటి వాళ్ళకి మరి కొంచెం వేరే మెథడాలజీ ప్రకారం ముందుకు వెళ్తాంలే అండి. బట్ ఎక్కువగా ట్రై చేస్తాం చేంజ్ చేయడానికి. అలా చేంజ్ అయిన తర్వాత ఒక్కసారిగా 2-3 months తర్వాత దే బికమ్ వెరీ ఫాస్ట్, చాలా అర్థం చేసుకుంటారు. వాళ్ళు కూడా ర్యాంక్స్ వస్తాయి. ఇంకొంతమంది థర్డ్ కేటగిరీ, దీన్ని ఎండ్ చేద్దాం మనం. థర్డ్ కేటగిరీ అంటే యావరేజ్ స్టూడెంట్స్ అని మా టీచర్స్ పేరెంట్స్ చెప్తారు, మా యావరేజ్ స్టూడెంట్ అని ముద్ర వేస్తారు. మేము కూడా అనుకుంటున్నాం యావరేజ్, ఎందుకంటే ఆ కేటగిరీ ఉండే నేను 10th క్లాస్ వరకు. ఓకే నాకు దీనికి మించి మార్కులు రావు, ఓకే నాకు దీనికి మించి సబ్జెక్ట్ అర్థం కాదు, 3 చుక్కలు పెట్టి హెన్స్ ఫోర్తో దేర్ ఫోర్తో అది రాసేసి చెయ్యాలి, నేను బట్టి కొట్టాలి. యావరేజ్ స్టూడెంట్ అనమాట. చెప్పండి. యావరేజ్ అంటే ఏంటంటే ఎందులో యావరేజ్, ఈగలు ఉంది, ఈగలకి స్విమ్మింగ్ కాంపిటీషన్ పెడితే యావరేజ్ వస్తుంది. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ టైగర్ ఉంది, దాని ఫ్లయింగ్ గ్రౌండ్ పెట్టలేం అసలు 0 వస్తుంది దానికి. సో ఒక్కొక్కరికి ఒక స్ట్రెంత్ ఉంటుంది, ఒక స్కిల్ ఉంటుంది. ఫిష్ ఉంది, ఫిష్లో రన్నింగ్ పెట్టలేం కదా. సో బేసికల్గా ఎవరిలో ఏ స్కిల్ ఉందో కనిపెట్టాల్సిన అవసరం పేరెంట్స్కి ఉంది, స్కూల్ టీచర్స్కి ఉంది. అది వాళ్ళు చేయకుండా అందరూ ఒకటి దాంట్లో సక్సెస్ అవ్వాలి ముందుకెళ్తుంటారు, అది రాంగ్ థింకింగ్. సెకండ్ పాయింట్ తీసుకుంటే యావరేజ్ అంటే ఏంటి, మనం పెట్టే ఎగ్జామ్స్లో మోస్ట్ యావరేజ్ వచ్చి ఉండొచ్చు. ఫస్ట్ ఆల్ మనం పెట్టే ఎగ్జామే తప్పు కదా, అంత కరెక్ట్ ఏం కాదు కదా. నిజంగా స్టూడెంట్లో ఉన్న ఎబిలిటీని బయట తీసుకొచ్చే ఎగ్జామ్స్ అయితే లేవు స్కూల్లో. కాబట్టి ఆ యావరేజ్ అనేది మనం నమ్మకూడదు. టీచర్గా నేను ఈ స్టూడెంట్ యావరేజ్ నమ్మను. లేదు, ఈ స్టూడెంట్కి ఆ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేద్దాము, మోటివేట్ చేద్దాము, నువ్వు చేయగలవు అని నేను నమ్ముతున్నాను, నేను చెప్తాను ఫస్ట్. అప్పుడు వాళ్ళు మొదలు పెడతారు. అలా స్టార్ట్ చేసుకుంటూ వెళ్తే స్లోగా దే విల్ స్టార్ట్ ఇంప్రూవ్ అవుతారు చాలా మంది. ఇంకోటి మేడం మీరు అన్నట్టుగా IITA ర్యాంక్ రావాలనేది కరెక్ట్ కాదు. IIT కొంతమందికి వస్తుంది కాదనట్లా, మిగిలిన వాళ్ళకి IIT మిస్ అయింది అనుకుందాం. దట్ వాస్ మై ఫర్దర్ క్వశ్చన్. IIT లేకపోతే IIT సరే మిస్ అయ్యింది, అక్కడ ఫస్ట్ నాకు ఇది ఆన్సర్ చేయండి సార్. మెంటల్ ప్రెషర్ని ఎట్లా తీసుకుంటారు పిల్లలు? మేడం మెంటల్ ప్రెషర్ ఎందుకు వస్తుంది? మెంటల్ ప్రెషర్ అంటే మనం ఇష్టం లేని దాన్ని చేయడం వల్ల వస్తుంది, లేకపోతే సర్టెన్ టైం వరకు మన మైండ్ పనిచేస్తుంది అనుకోండి, ఆ టైం దాటి మనం వర్క్ చేస్తే ప్రెషర్ వస్తుంది. సో అందరి మైండ్ ఒకలా ఉండదు. కొంతమంది దే కెన్ వర్క్ ఫర్ 13-14 hours, వాళ్ళతో వర్క్ చేయొద్దు అంతసేపు. కొంతమంది 6 hours వర్క్ చేయగలరు,
అందరూ వర్క్ చేద్దాం వాళ్ళతో. ఇప్పుడు శరత్ చంద్ర జూనియర్ కాలేజ్ ఐఐటి అకాడమీలో మా హాస్టల్స్లో అయినా, డే స్కాలర్ క్యాంపస్లో అయినా, హాస్టల్ తీసుకోవాలనుకోండి, అంటే గర్ల్స్ క్యాంపస్ అయినా బాయ్స్ క్యాంపస్ అయినా కూడా క్లాసెస్ ఫ్యూ అవర్స్ ఉంటాయి, స్టడీ అవర్స్ ఫ్యూ అవర్స్ ఉంటాయి. స్టడీ అవర్స్లో కూడా ఏం చేస్తాము, స్టూడెంట్స్కి స్టడీ అవర్స్లో ఎంతవరకు చదవగా అందరూ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ అసైన్మెంట్ ఉంది, ఒక టాపిక్ ఏంది, టాపిక్ మీద అందరికీ సేమ్ లెవెల్లో క్వశ్చన్స్ ఇవ్వకూడదు. ఎవరైతే చేయలేకపోతున్నారో వాళ్ళకి ఈజీ క్వశ్చన్స్ ఇవ్వాలి. అవి చేసే కొద్దీ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతూ ఉంటుంది, చేయగలనని. అప్పుడు లెవెల్ పెంచుకుంటూ వెళ్ళిపోవాలి. ఎవరైతే ఆల్రెడీ మంచి లెవెల్లో ఉంటారో ఛాలెంజింగ్ క్వశ్చన్స్ ఇవ్వాలి. అప్పుడు వాళ్ళకి ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండదు, వాళ్ళు అప్పుడు ఇంకా బెటర్గా ఛాలెంజ్ దెమ్సెల్వ్స్ అనమాట. అలాగా కస్టమైజ్ చేయగలగాలి. ఒకప్పుడు అంటే కష్టం, కానీ ఇప్పుడు ఏ యూజ్ చేయొచ్చు. మా కాలేజీలో అయితే ఏ బాగా యూజ్ చేస్తూ ఉంటాము. ఏతో ఒక్కొక్క స్టూడెంట్ లెవెల్ బట్టి వాళ్ళ అసైన్మెంట్స్ని, ఎగ్జామ్స్ డిజైన్ చేస్తూ ఉంటాము. అండ్ వీకెండ్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా మేడం, వీకెండ్ ఎగ్జామ్స్లో మార్క్స్ తక్కువ వస్తే తక్కువ వచ్చినట్టు కాదు, మార్క్స్ తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా ఎటువంటి టాపిక్స్ తక్కువ వచ్చాయి, ఎలాంటి ఎక్కువ వచ్చాయి, కాన్సెప్టువల్ టాపిక్స్ తప్పు చేశారా, తప్పు చేశారు, అప్లికేషన్ అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఎవ్రీ స్టూడెంట్కి మీరు ఇంత డీటెయిల్డ్ అనాలిసిస్ ఇస్తారు, ఏఐ యూజ్ చేస్తున్నా వాట్ ఎవర్ ఇట్ ఈస్, అంటే మీ మెథడాలజీస్ తోటి యూ గివ్ దిస్ డీటెయిల్డ్ అనాలిసిస్. అది ఇవ్వగలుగుతున్నాం, ఇప్పుడు ఇవ్వగలుగుతున్నాం. ఒకప్పుడు కష్టమే అది, కానీ ఇప్పుడు ఎందుకంటే ఏ ఉంది కూడా ఇవ్వగలుగుతున్నాం. మేము క్వశ్చన్ ఎవరు తయారు చేసినప్పుడు ఏ క్వశ్చన్ వెనకాల రాస్తాం అనమాట. ఈ క్వశ్చన్ సో అండ్ సబ్ టాపిక్ రాసుకుని వెళ్ళిపోతుంటాం. ఇది డిఫికల్ట్ క్వశ్చన్, ఈజీ క్వశ్చన్, కాన్సెప్ట్ రాసుకుని వెళ్ళిపోతాం. సో తప్పు చేయగానే మాకు షీట్లో వాళ్ళు ఈజీ క్వశ్చన్స్ తప్పు చేస్తున్నారా, క్వశ్చన్ ఎంత టైం తీసుకుంటున్నారు, ఎలా ఉన్నాయి కాన్సెప్ట్ అర్థం అవుతూ ఉంటుంది మాకు. దాన్ని బట్టి కౌన్సిలర్, ప్రతి స్టూడెంట్కి ఒక పర్సనల్ కౌన్సిలర్ ఉంటారు. ఆ కౌన్సిలర్ ఏం చేస్తారంటే టీచర్స్ వాళ్ళు వీకెండ్ ఎగ్జామ్ బట్టి స్టూడెంట్తో కూర్చొని ఎందుకు తక్కువ వస్తే అర్థం చేసుకొని వాళ్ళని ఆ సబ్జెక్ట్లో డౌట్స్ క్లియర్ చేసి, కావాలంటే ఆ టాపిక్ని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయించి వేరే ఫ్యాకల్టీతో అంటే ఆ గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్కి అలా తీసుకెళ్తూ ఉంటే స్లోగా స్టూడెంట్ కూడా నో స్టూడెంట్ విల్ బి లెఫ్ట్ అవుట్. దానికి మోస్ట్ ఇంపార్టెంట్ బ్యాచ్ సైజ్ షుడ్ బి లెస్. మా దగ్గర ప్రతి క్లాస్ రూమ్లో వి మెయింటైన్ లెసర్ ఫ్యూ నెంబర్ స్టూడెంట్స్ అనమాట. తక్కువ మంది స్టూడెంట్స్ ఉండడం వల్ల ఫ్యాకల్టీకి ప్రతి స్టూడెంట్ ఇంటరాక్ట్ అయ్యే ఎబిలిటీ ఉంటుంది, ఇండివిజువల్ అటెన్షన్ ఆస్కారం ఎక్కువ. ఇండివిజువల్ అటెన్షన్, పర్సనలైజ్డ్ ఫోకస్, మెంటర్షిప్ చేయగలుగుతాము. ఎక్కడ ల్యాక్ అవుతుంది అక్కడ దాకా చేరాలంటే వెళ్ళే వే ఎట్లా. ఇంకొకటి మీరు అడిగారు స్ట్రెస్ ఎందుకు వస్తుందని. స్ట్రెస్ అనేది ఓన్ ఎడ్యుకేషన్ వల్లనే కాదు, హౌ డూ వీ ట్రీట్ ద స్టూడెంట్స్ ఎప్పుడు తిడుతూ లేకపోతే వాళ్ళు పుష్ చేస్తూ బాగా చేయలేకపోతున్నారని చెప్తూ ఉంటే స్ట్రెస్ వచ్చేస్తుంది. అలా కాకుండా ఎంత వచ్చినా కూడా బాగా పర్ఫామ్ చేశారని చెప్తూ మోటివేట్ చేస్తూ, టీచింగ్ స్టాఫ్ అంటే ఫ్యాకల్టీ మెంబర్స్ మేమైనా కూడా, లేదా నాన్ టీచింగ్ స్టాఫ్, ప్రిన్సిపల్స్, వార్డెన్స్ కూడా ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి కొంత ఫ్రీడమ్ ఇచ్చి ప్రతిరోజు ఒక 1 hour స్పోర్ట్స్ ఉండాలి. ఏదో ఇండోర్ అవుట్డోర్ స్పోర్ట్స్ ఉండాలి. ఐఐటి కాలేజ్లో, జూనియర్ కాలేజ్లో స్పోర్ట్సా ఖచ్చితంగా ఉండాలి మేడం. క్వశ్చన్ అదే. ఇప్పుడు వేరే కాలేజ్లో మనం ఇప్పుడు చూస్తుంటే కనుక కాంపిటేటివ్ అదర్ కాలేజెస్లో కూడా మార్నింగ్ స్టడీ అవర్స్, క్లాసెస్, ఫుడ్ ఏదో నామమాత్రంగా, తర్వాత మళ్ళీ స్టడీ అవర్స్, ఇట్లా చదువు అనే ఉంటుంది అని చెప్పి స్టూడెంట్సే, అంటే మా ఫ్యామిలీలో కూడా ఉన్నారు కాబట్టి స్టూడెంట్సే చెప్పగా నేను విన్నా. శరత్ చంద్ర జూనియర్ కాలేజ్ ఐఐటి అకాడమీ ఇందుకు ఏ విధంగా భిన్నం? మీ అకాడమీలో ఒక స్టూడెంట్ రొటీన్, ఒక డే ఎలా ఉంటుంది సార్? మార్నింగ్ టు ఈవినింగ్ చెప్పండి, యమ్మీ ఫుడ్ ఐటమ్స్ మెనూతో సహా చెప్పండి. ఫస్ట్ ఫుడ్ గురించి వద్దాం. ఫుడ్ మామూలుగా బ్రేక్ఫాస్ట్ అయినా, లంచ్ అయినా, స్నాక్స్ ఆర్ డిన్నర్, వీక్ మొత్తం కూడా ఏ ఐటమ్ రిపీట్ అవ్వకుండా వీ గివ్ డైవర్సిటీ అనమాట. బేసికల్గా విత్ న్యూట్రిషియస్ ఫుడ్ పెడుతూ ఉంటాం. ఎందుకంటే నేను నమ్మేది ఏంటంటే ఇంటర్మీడియట్ పిల్లలు అంటే గ్రోయింగ్ ఏజ్ 15, 16, 17 years ఉంటారు కదా, ఆ గ్రోయింగ్ ఏజ్లో ఫుడ్ కరెక్ట్ పెట్టకపోతే వాళ్ళ గ్రోత్ ఎఫెక్ట్ అవుతుంది. మెంటల్ గ్రోత్, ఫిజికల్ గ్రోత్ ఎఫెక్ట్ అవుతుంది. ఎడ్యుకేషన్ పక్కన పెడతాం, ఫస్ట్ గ్రోత్ ఎఫెక్ట్ అవుతుంది. సో వీ ప్రొవైడ్ హై క్వాలిటీ ఫుడ్, అన్లిమిటెడ్ పెడుతూ ఉంటాం. ఫస్ట్ వీ ఫోకస్, మన ఓన్ కిచెన్స్ ఉంటాయి, ఓన్ చెఫ్స్ అంతా ఉంటారు కాబట్టి మేము దాన్ని ఫర్ ఎగ్జాంపుల్ స్నాక్స్లో సీజనల్ ఫుడ్స్ పెట్టడం కానీ, ఫ్రూట్స్ పెట్టడం కానీ అలా పెడుతూ ఉంటాం. ఎగ్, మిల్క్ ఫోకస్ చేయడం కానీ, వి డూ ఆల్ దోస్ థింగ్స్. ఆల్ టైప్స్ ఆఫ్ వెజిటబుల్స్ పెడుతుంటాం. వెజిటబుల్స్ అది పక్కన పెడితే, సెకండ్ స్పోర్ట్స్ మీరు అన్నది కరెక్టే, చాలా కాలేజ్ స్పోర్ట్స్ ఉండవు. ఎందుకంటే గ్రౌండ్ కూడా గ్రౌండ్ ఉండదు కాబట్టి స్పోర్ట్స్ ఉండదు బేసికల్గా. కానీ మన క్యాంపస్లో, ప్రతి క్యాంపస్లో గ్రౌండ్ ఉంటుంది. అంటే మనకున్న విజయవాడలో మనకు ఆల్ క్యాంపసెస్లో వీ హ్యావ్ గ్రౌండ్స్. ఇక్కడ అక్కడ అన్ని బ్రాంచెస్లో గ్రౌండ్స్ ఉన్నాయి. గ్రౌండ్స్ ఉండడం వల్ల ఏమవుతుంది అడ్వాంటేజ్, మన వచ్చిన 1 hour టైంలో దే గో అవుట్ అండ్ ప్లే బాస్కెట్బాల్, వాలీబాల్ ఏదో ఆడుతుంటారు, బ్యాడ్మింటన్ ఆడుతుంటారు. బేసికల్గా అలా ఆడితే అడ్వాంటేజ్ ఏంటంటే, ఒక స్టూడెంట్ 10 hours నేర్చుకునే కాన్సెప్ట్ని ఒక 1 hour కానీ స్పోర్ట్స్ ఆడితే 6 to 7 hours నేర్చుకోగలరు. దట్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ స్పోర్ట్స్ ఫర్ యంగ్స్టర్స్. అవును. ఇంకొంతమంది డైలీ స్పోర్ట్స్ ఆడలేకపోయినా, కొంతమంది
యోగా క్లాసులు ఉంటాయి. అంటే వీ సెండ్ యోగా టీచర్, మెడిటేషన్ పంపిస్తూ ఉంటాం, ఇండోర్ గేమ్స్ ఉంటూ ఉంటాయి. కొంతమంది షో ఇంట్రెస్ట్ మెడిటేషన్, యోగా, కొంతమంది స్పోర్ట్స్, బట్ సమ్ కైండ్ ఆఫ్ ఫిజికల్ అండ్ మెంటల్ రిలాక్సేషన్ అండ్ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్. అది ఉంటే స్ట్రెస్ ఆటోమేటిక్గా ఒకవేళ బిల్డ్ అవుతున్నా ఇట్ విల్ బి రిలీవ్డ్ అనమాట. అది చాలా ఇంపార్టెంట్. అండ్ హాస్టల్స్లో మేడం, యాక్చువల్లీ హాస్టల్స్లో రూమ్ షుడ్ నాట్ బి కంజెస్టెడ్, వెంటిలేషన్ షుడ్ బి న్యాచురల్. క్లాస్ రూమ్స్ కూడా స్పేషియస్గా ఉండాలి, న్యాచురల్. అంటే అవన్నీ ఏసీ క్లాస్ రూమ్స్, డిజిటల్ బోర్డ్సే, బట్ స్టిల్ న్యాచురల్ లైటింగ్ ఉంటుంది, స్పేషియస్గా ఉంటాయి హాస్టల్ రూమ్స్. తక్కువ పెడతాం రూమ్కి. వి టేక్ కేర్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. ఇట్స్ అంటే ఓవరాల్గా హాస్టల్స్ ఎలా ఉన్నాయి, ఫుడ్ ఎలా ఉంది, స్పోర్ట్స్ ఎలా ఉంది, ఎన్వైర్న్మెంట్ పాజిటివ్గా ఉందా, ఎగ్జామ్స్ ఎలా పెడుతున్నాము, ఫీడ్బ్యాక్ ఎలా ఇస్తున్నాము, క్లాసెస్ ప్రాక్టికల్గా చెప్తున్నామా, పర్సనల్ కేర్ తీసుకుంటున్నామా, క్లాస్ రూమ్ స్ట్రెంత్ తక్కువ మంది ఉన్నారా, మెటీరియల్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా మ్యాటర్ అవుతాయి. మెటీరియల్ కూడా వి కస్టమైజ్ ద మెటీరియల్. అందరు స్టూడెంట్స్ కి సేమ్, ఇందా చెప్పాను, అందరు స్టూడెంట్స్ కి సేమ్ టైప్ ఆఫ్ అసైన్మెంట్స్ ప్రాబ్లమ్స్ చేయకూడదు. లెవెల్ మారుస్తుండాలి. మన మెటీరియల్ అలా ఉండాలి, మెటీరియల్ కూడా డిఫరెంట్ లెవెల్స్ ఉండాలి. సో ఎప్పటికప్పుడు మీరు ఫస్ట్ చదువుకొని అప్గ్రేడ్ అవుతూ ఉండాలి స్టూడెంట్స్ ప్రకారం. ఎందుకంటే స్టూడెంట్స్ ఆల్వేస్ గివ్ అస్ సర్ప్రైజెస్. సో వాళ్ళకి తగ్గట్టుగా మీరు ఎప్పటికప్పుడు చదువుకుని అప్గ్రేడ్ అయిపోతూ, దీన్ని ఇలా చేస్తే బాగుంటుందా, ఈ సెట్ ఆఫ్ స్టూడెంట్స్ కి క్వశ్చనియర్స్ ఇలా ఇస్తే బాగుంటుందా, అలా మీరు శరత్ చంద్ర జూనియర్ కాలేజ్ IIT అకాడమీలో చేస్తూ ఉంటారు, ఏ బ్రాంచ్ అయినా. అలా చేస్తూ ఉంటాము. మీరు అన్నట్టుగా ఎప్పటికప్పుడు మన మెటీరియల్ కానీ, ఎగ్జామ్స్ కానీ, టీచింగ్ కానీ అప్గ్రేడ్ ఎందుకు చేసుకోవాలి అంటే, జేఈ కూడా, అంటే IIT జేఈ మెయిన్స్ అడ్వాన్స్డ్ కూడా ఎగ్జామ్ ప్యాటర్న్ మారుతుంది కాబట్టి మనం కూడా దాని ప్రకారం మార్చుకుంటూ వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే సార్, మెయిన్స్ కి అడ్వాన్స్ కి ఉన్న తేడా ఏమిటి మేడం? యాక్చువల్గా మెయిన్స్, జేఈ మెయిన్స్ ఎగ్జామ్ రాస్తే అందులో మనకు వచ్చిన పర్సంటైల్ మార్క్స్ ప్రకారంగా మనకి వీ కెన్ అప్లై ఫర్ సమ్ కాలేజెస్, ఎన్ఐటీస్ కానీ అదర్ కాలేజ్ అప్లై చేసుకొని అందులో సీట్ వచ్చేస్తుంది. ఓన్లీ మెయిన్ స్కోర్ మీదే సీట్ ఇచ్చే కాలేజ్ చాలా ఉన్నాయి. మెయిన్స్ క్వాలిఫై అయిన వాళ్ళు, అందరు క్వాలిఫై అయ్యారు మెయిన్స్లో అయిన వాళ్ళు అడ్వాన్స్డ్కి వెళ్తారు. అడ్వాన్స్డ్ అనేది IITs, ఓన్లీ IITసే కాదు, దెర్ ఆర్ సమ్ అదర్ కాలేజెస్, IISc బెంగళూరు ఉంది, IIST ట్రివేంద్రం ఉంది, వీళ్ళు కూడా అడ్వాన్స్డ్ స్కోర్ని కన్సిడర్ చేసి సీట్లు ఇస్తారు. మెయిన్స్ కన్నా అడ్వాన్స్డ్ క్వశ్చన్స్ ఇంకొంచెం కాన్సెప్టువల్గా ఉంటాయి. చాలా మంది ఎలా ఫీల్ అవుతారంటే, మెయిన్స్ కన్నా అడ్వాన్స్డ్ క్వశ్చన్స్ టఫ్ ఫీల్ అవుతారు. నా ఉద్దేశంలో టఫ్ కాదు అవి. బెటర్ అప్లికేషన్, బెటర్ ఇంటర్లింకింగ్ ఆఫ్ కాన్సెప్ట్స్. అంటే సింగిల్ కాన్సెప్ట్ కాకుండా ఒక 3-4 టాపిక్స్ కలిపి క్వశ్చన్ అడుగుతుంటారు. ఎవరైతే అసలు ఈ ప్రిపరేషన్లో ప్రతి టాపిక్ అర్థం చేసుకుంటూ వెళ్తారు కదా, నీట్ ప్రతిదీ, వాళ్ళు అడ్వాన్స్ బాగా రాసేస్తారు. ప్రాక్టీస్ ఎక్కువ చేయగల అడ్వాన్స్డ్కి. కానీ మెయిన్స్ అలా కాదు. మెయిన్స్కి కొంచెం ఫార్ములా గుర్తుండాలి, ప్రాక్టీస్ చేయాలి, టైం మేనేజ్మెంట్ కావాలి, ఇలా ఉంటుంది. సో మెయిన్స్కి అడ్వాన్స్ కష్టం కాదు. మెయిన్స్కి అడ్వాన్స్ ఇంకా చెప్పాలంటే ఈజీ ఫర్ దోస్ హు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్స్, అలా ఉంటుంది. అండ్ మన కాలేజ్లో ఈ సంవత్సరం కూడా ఆల్మోస్ట్ ఓవరాల్ మన దగ్గర ప్రిపేర్ అయిన స్టూడెంట్స్ IITలో సగం మంది అడ్వాన్స్ క్వాలిఫై అయ్యారు, విచ్ ఇస్ వెరీ గుడ్ రిజల్ట్. ఈ రిమైన్ 50% పీపుల్ కూడా జేఈ మెయిన్స్లో NIT సీట్ వస్తుంది. NIT మిస్ అయిన వాళ్ళు కూడా మేమేం చేస్తామంటే, IIT NIT మిస్ అవ్వగానే వెంటనే ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ వెళ్ళాల్సిన అవసరం లేదు. దెర్ ఆర్ మెనీ గవర్నమెంట్ కాలేజెస్. ఫర్ ఎగ్జాంపుల్, వి మేక్ దెమ్ రైట్ IAT ఎగ్జామ్ ఉంటుంది. ఎస్, IIScr యాప్టిట్యూడ్ టెస్ట్ ఎగ్జామ్ ఉంటుంది. ఇది రాయిస్తే IIScrs అది గ్రూప్ ఆఫ్ కాలేజెస్ అనమాట, దానికి వెళ్తారు, విచ్ ఇస్ వెరీ గుడ్ గవర్నమెంట్ కాలేజ్. ఇంకోటి నెస్ట్ ఎగ్జామ్ ఉంటుంది, నెస్ట్, అది రాస్తే NISCRకి వెళ్తారు. NISCR కాలేజ్ ఎవరిదంటే డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ, బార్క్ వాళ్ళది. అందులో చదువుకుంటే డైరెక్ట్గా దే గెట్ జాబ్ ఇన్ ద బార్క్. అలాగే జేఈ స్కోర్ మీద IISTకి అప్లై చేస్తాం. IIST అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ టెక్నాలజీ, అది ఇస్రో వాళ్ళది. అందులో చదువుకుంటే ఇస్రోలో జాబ్ అవడం ఈజీ అనమాట. అలాగే మన తెలుగు పిల్లలు బేసికల్గా CUET ఎగ్జామ్ రాయట్లేదు. అంటే కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్, అది మేము రాయిస్తాము. చాలా వరకు మన తెలుగు వాళ్ళు రాయట్లేదు. కానీ CUET ఆ ఎగ్జామ్ గారు రాస్తే దే కెన్ డూ ఇంజనీరింగ్ ఇన్ సెంట్రల్ యూనివర్సిటీస్. అలాగే వి మేక్ ది అప్లై ఫర్ GFTAs, గవర్నమెంట్ ఫండెడ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూషన్స్ అప్లై చేస్తాం. మ్యాథ్స్ అండ్ డిజిటల్ వాళ్ళకి ISI స్టాటిస్టిక్స్ ఇన్స్టిట్యూట్, CMI చెన్నై మ్యాథ్స్ ఇన్స్టిట్యూట్, ఇలా మల్టిపుల్ గవర్నమెంట్ కాలేజ్కి అప్లై చేయించి పంపించగలగాలి మనం. అంతేగాని IIT ఒకటి రాయించి అది రాకపోతే ఏదో లోకల్ కాలేజ్ చేయడం కరెక్ట్ కాదు నా ఉద్దేశంలో. దానివల్ల కూడా అంటే మన ఏమేంటంటే, మన దగ్గర ఉన్న స్టూడెంట్కి ఎగ్జామ్ కోచింగే కాకుండా, ఇంటర్మీడియట్ మార్క్స్ బాగా తెప్పించడమే కాకుండా, కెరీర్ గైడెన్స్ అంటే NITs, IITs, ట్రిపుల్ ఐట్స్, బిట్సాట్,
తర్వాత ఐఏఎస్ ఎన్ఎస్ అలా ఒక దానిలో పంపించేదాకా కూడా ఇట్స్ రెస్పాన్సిబిలిటీ అని ఫీల్ అవుతాం మేము బేసికల్గా. సూపర్. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా శరత్ చంద్ర జూనియర్ కాలేజ్ ఐఐటి అకాడమీలో మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అంటే మీ దగ్గరకు వచ్చిన స్టూడెంట్ని ఐఐటి క్రాక్ అయితే ఫైన్, లేకపోతే ఐఐటి జేఈ మెయిన్స్ అడ్వాన్స్డ్ మీరు చెప్పిన ఇన్ని ఇన్స్టిట్యూషన్స్ ఇన్ని రకాల ఎగ్జామ్స్ అసలు తెలియదు మాకైతే కామన్ పీపుల్కి. సో మీరు పట్టుకుని వాళ్ళ చేయి పట్టుకుని అలా కూర్చోపెడతారు. సరే, కూర్చోపెట్టిన తర్వాత మీ అనుభవాన్ని ఉద్దేశించి క్వశ్చన్ అడుగుతున్నానండి. మీ లైఫ్ జర్నీలో మీరు ఏమంటారు? ఇన్ని రకాల కోర్సెస్ ఉన్నాయి, ఇన్ని రకాల వివిధ కాలేజెస్ ఉన్నాయి, వివిధ రకాల పాత్స్ ఉన్నాయి, అంత సరిపడ ఫ్యాకల్టీ అట్లీస్ట్ మన 2 తెలుగు రాష్ట్రాలలో లేకపోతే మన ఇండియాలో ఉంది అని అంటారా? ఆర్ ఇస్ దేర్ ఇస్ అ డర్త్ ఆఫ్ ఫ్యాకల్టీ అంటారా? మరి ఈ క్వశ్చన్కి ఫ్యాకల్టీ ఉన్నారా లేరనే క్వశ్చన్ నా పాయింట్ ఏంటంటే, స్పెసిఫిక్ ఒక్కొక్క సబ్జెక్ట్కి టాప్ ఫ్యాకల్టీ అనేది రాంగ్ కాన్సెప్ట్. అలా ఉండరు. ఫ్యాకల్టీ ఎలా ఉంటారంటే దేర్ ఆర్ పీపుల్ హూ హ్యావ్ సమ్ నాలెడ్జ్ ఇన్ ఫిజిక్స్, సమ్ నాలెడ్జ్ ఇన్ మ్యాథ్స్కి నాలెడ్జ్ ఉంటుంది. వాళ్ళని ఈ ఎగ్జామ్కి అనుగుణంగా మనం ట్రైన్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఉన్న ఫ్యాకల్టీని నేను టీచింగ్ మెథడాలజీ ఏది ఫాలో అవ్వాలి, ప్రాబ్లమ్స్ ఏవి చేయించాలి, ఎగ్జాంపుల్స్ ఎలా ఇవ్వాలి ట్రైన్ చేస్తూ ఉంటాం. వాళ్ళకి సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ ఉంటుంది, సబ్జెక్ట్ మీద, బట్ ఆ లెవెల్ ఆఫ్ స్టూడెంట్స్కి ఎలా టీచ్ చేయాలనే దాని మీద రెగ్యులర్గా మీటింగ్స్ పెడుతూ యాజ్ ఎ హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్, హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ నేను వాళ్ళని మన పిల్లలకి సూట్ అయ్యేలా ఎలా టీచ్ చేయాలో నేను ట్రైన్ చేసుకుంటూ వెళ్తాను. అండ్ మీరు అన్నట్టుగా ఐఐటి అంటే ఎంపీసీ ఉంటుంది, ఇప్పుడు శరత్ చంద్ర నీట్ అకాడమీ ఉంది, బైపీసీ ఉంటుంది, శరత్ చంద్ర క్లాట్ అకాడమీ ఉంది, క్లాట్ కోచింగ్ ఉంది, లా కోచింగ్. మనకి లా కోచింగ్ ఏంటంటే సబ్జెక్ట్స్ వేరే ఉంటాయి. సబ్జెక్ట్స్ ఏంటంటే క్రిటికల్ రీజనింగ్, లీగల్ రీజనింగ్ ఇలా ఉంటాయి. మనకి శరత్ చంద్ర జ్యుడిషియల్ అకాడమీ కూడా ఉంది, శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ ఉంది. సో నా మల్టిపుల్ ఉండడం వాళ్ళ అడ్వాంటేజ్ ఏంటంటే కొన్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎంపీసీఏ కాకుండా రీజనింగ్ కూడా ప్రిపేర్ అయితే, రీజనింగ్ బాగా చదివితే బిట్ శాట్ క్లియర్ చేయగలరు, బిట్ శాట్. సో నేను శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ నుంచి ఐ బ్రింగ్ ద రీజనింగ్ ఫ్యాకల్టీ తీసుకొచ్చి చెప్పేస్తాను ఇక్కడ వీళ్ళకి. అలాగే క్లాట్ రాద్దాం అనుకున్న వాళ్ళకి శరత్ చంద్ర జ్యుడిషియల్ అకాడమీ నుంచి ఐ బ్రింగ్ ద ఫ్యాకల్టీ ఫర్ లీగల్. సో మల్టిపుల్ అకాడమీస్ ఉండడం వల్ల ఐ హ్యావ్ ఫ్యాకల్టీ ఆఫ్ మల్టిపుల్ సబ్జెక్ట్స్ అనమాట. ఐ కెన్ యూజ్ దమ్ మల్టిపుల్ వేస్. అలాగే మీరు చూస్తే బీఆర్క్ టీచర్ చేద్దాం అనుకున్న వాళ్ళకి, బీఆర్క్ చేద్దాం అనుకున్న వాళ్ళకి జేఈ మెయిన్స్ పేపర్ 1తో పాటు పేపర్ 2 రాయాలి. దాని సబ్జెక్ట్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి అంతే. దానికి కావాల్సిన ఫ్యాకల్టీ అంటే ఆ సబ్జెక్ట్లో స్ట్రెంత్ ఉంటారు. కానీ ఈ ఎగ్జామ్కి టీచ్ చేసేలా మనం చేయాలి, వాళ్ళని మనం మోల్డ్ చేసుకోవాలి, ఫ్యాకల్టీని చేసుకొని యూజ్ చేసుకోవాలి. అంతేగాని ఆల్రెడీ సబ్జెక్ట్లో చాలా టాప్ ఫ్యాకల్టీ కావాలి, ఆ ఫ్యాకల్టీ నాలెడ్జ్ ఉండాలి, ఎలా టీచ్ చేయాలో తెలియాలి, ఎగ్జామ్ అన్ని చూసుకోవాలంటే కష్టం అవుతుంది. మనం ట్రైన్ చేసుకోవాలి ఫ్యాకల్టీని. ఆ ట్రైన్ చేసుకుంటూ ఒక టీమ్ లా తీసుకెళ్ళాలి, అప్పుడే సక్సెస్ అవుతాం ఒక ఆర్గనైజేషన్లో. శరత్ చంద్ర ఐఐటి అకాడమీ, జూనియర్ కాలేజ్, నీట్, క్లాట్, ఐఏఎస్, ఇంకేదో మిస్ అయ్యాను నేను, బీఆర్క్, జ్యుడిషియల్ అకాడమీ. మీకు రోజులో 24 గంటలే ఉన్నాయా? అంటే వీ హ్యావ్ వెరీ గుడ్ టీమ్ మేడం, మంచి టీం ఉంది నాకు. సార్, పీపుల్ మేనేజ్మెంటే చాలా కష్టం సార్. అంటే పీపుల్ మేనేజ్ పీపుల్ ఉన్నారు నా దగ్గర కాబట్టి వాళ్ళనైనా హై లెవెల్లో మీరు మేనేజ్ చేయాలి కదా సార్. అవును, బట్ నాకేం మనసి నేను ఐ హ్యావ్ ద ప్యాషన్ ఫర్ ఎడ్యుకేషన్. ఇది మామూలు ప్యాషన్ కాదు, వదిలేస్తే ఇంకా మీరు అగ్రికల్చర్ ఒకటి పెట్టాలి, నెక్స్ట్ ఏం పెట్టాలి, ఫ్యాషన్ ఇండస్ట్రీ ఒకటి పెట్టాలి, మీడియా మేనేజ్మెంట్, మాస్ కమ్యూనికేషన్స్ ఒకటి పెట్టాలి, జర్నలిజం ఒకటి పెట్టాలి. ఆ 4 కూడా పెట్టేస్తే మొత్తం మీరే ఉంటారు సార్ ఇంకా. మేడం అంటే అగైన్ ఫార్చునేట్లీ నా దగ్గర మంచి టీం ఉన్నారు. నా టీం మెంబర్స్ కొంతమంది నాకన్నా వెరీ ఇంటెలిజెంట్, నాకన్నా బాగా కష్టపడతారు, నాకన్నా బెటర్ నాలెడ్జ్ ఉంది. సో ఇదంతా అనడానికి కారణం నాకన్నా ఒక రకం చెప్పాలి నా టీమే. నేను చెప్పినట్టుగా ఐఐటి ఫ్యాకల్టీ ఉన్నారు, సివిల్స్లో ర్యాంక్ వచ్చి గ్రూప్ 1 ర్యాంక్ వచ్చి వదిలేసి వర్క్ చేసే ఉన్నారు మన దగ్గర. వీరందరూ కలిపి వర్క్ చేయడం వలన ఐ థింక్ వీఆర్ ఏబుల్ టు ప్రొడ్యూస్ గుడ్ రిజల్ట్స్. కానీ నేను కామన్గా చూసేది అందరు మా టీంలో ఒకటే, నేను హైర్ చేసుకునేది కూడా ఒక స్టూడెంట్కి ర్యాంక్ వస్తే ఆనందపడే పర్సన్ ఉంటే చాలు. అతను ఆ స్టూడెంట్ ర్యాంక్ తెప్పించడం కోసం హీ విల్ లెర్న్ ఎవ్రీథింగ్ అండ్ హీ విల్ టీచ్. అది ఒక్కటి సరిపోద్ది మనకి. ఇప్పుడు నాకు కూడా స్టూడెంట్స్కి అంటే వాళ్ళ లెవెల్ బట్టి, కెపాసిటీ బట్టి, స్కిల్ బట్టి వీ షుడ్ బి ఏబుల్ టు సెటిల్ దెమ్ ఇన్ సమ్ గుడ్ కెరీర్. అలా ఉంటే చాలు అనమాట. అది ప్రిన్సిపల్. కానీ నాకు ఒకటి అనిపించింది సార్, కరెక్ట్ మీ ఫ్యామ్ రాంగ్, మీకు విజన్ ఉంది అంటే మీరు ఎంఎన్సీ వదిలేసి ఎడ్యుకేషన్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు యూ హ్యావ్ అ విజన్. ప్లీజ్ మాకు ఈ పాడ్కాస్ట్ వేదికగా చెప్పండి అదేంటో. ఆ విజన్ని మీ దగ్గర ఉన్న టీం అందరికీ మీరు పాస్ చేశారు. ద ఇంటెన్సిటీ లెవెల్స్ ఐ డోంట్ నో, బట్ దెన్ ఆ విజన్ అందరినీ పాస్ చేశారు. ఎందుకంటే ఒక మనిషి ఒక విజన్ని అట్లాగే ఆలోచించి
అట్లాగే ఇంప్లిమెంట్ చేసి మళ్ళీ అక్కడ ఉన్న బ్యారియర్స్ తీసుకొచ్చి మీకు అట్లాగే చెప్పి ఈ కమ్యూనికేషన్ సేమ్ వేలో ఉండడం అనేది ఆషామాషి అయిన విషయం కాదు. సో హౌ డిడ్ యూ మేనేజ్ దట్? ఫస్ట్ అసలు వాట్ వాజ్ యువర్ విజన్ చెప్పండి నాకు. మేడం నా విజన్ ఏంటంటే బేసికల్గా ఫండమెంటల్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నీ కూడా సబ్జెక్ట్స్ వేరైనా ప్యాటర్న్ వేరైనా కూడా అండర్లైన్ థ్రెడ్ ఒకటే కాంపిటేటివ్ ఎగ్జామ్లో, దే ఆర్ టెస్టింగ్ బేసిక్ కాన్సెప్ట్స్. సో నా విజన్ ఏంటంటే ఆ కాన్సెప్ట్స్ని ఎటువంటి స్టూడెంట్కైనా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేసే టెక్నిక్స్ మెథడ్స్ ఉన్నాయి. దాన్ని చాలా వరకు చాలామంది యూజ్ చేసుకోలేకపోవడం వల్ల మిస్ అవుతున్నారు. సో వాటి మీద నాకు త్రూ డిస్కషన్ డెలిబరేషన్ విత్ మై ఫ్రెండ్స్ వాట్ ఎవర్ ఐ గాట్ సమ్ క్లారిటీ. సో ఆ ఎటువంటి స్టూడెంట్కైనా ఎటువంటి ఎగ్జామినేషన్ అయినా క్లియర్ చేయించే ఒక పాత్ నాకు తెలుసు అని నేను నమ్ముతున్నాను. ఆ పాత్ని పదే పదే మాటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. అలాగే వాళ్ళకి ఆ నచ్చిన పాత్ అయి ఉండాలి. సక్సెస్ అయిన తర్వాత ఎగ్జామ్లో ఫ్యూచర్లో కూడా దే షుడ్ బి రెడీ ఫర్ ఇండస్ట్రీ, రెడీ ఫర్ ఎంప్లాయ్మెంట్స్ ఆర్ రెడీ టు క్రియేట్ సంథింగ్ ఆన్ దెర్ ఓన్. ఆ స్టూడెంట్స్ కూడా ఫ్యూచర్లో మీరు ఏం చేస్తారో చూపిస్తూ దాన్ని అచీవ్ చేయాలంటే ప్రజెంట్ దీన్ని ఎలా క్లియర్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ రెండు కూడా ఇంటిగ్రేట్ చేసి తీసుకెళ్తే, అంటే ఈ విషయాలనే నేను ప్రతి స్టాఫ్ మీటింగ్లో ఇదే మాట్లాడుతూ ఉంటాను. దానివల్ల స్లోగా మా స్టాఫ్ కూడా అలా అడాప్ట్ అయ్యారు అనమాట. అదే నా విజన్. వండర్ఫుల్ సార్. హ్యావింగ్ సెడ్ దట్, మన ఎడ్యుకేషనల్ సిస్టంలో నేను నర్సరీ గురించి స్టార్ట్ చేస్తాను, ఎందుకంటే మనం అందరం అక్కడి నుంచి స్టార్ట్ చేసిన వాళ్ళమే కదా. సో మీరు అడాప్ట్ అయ్యారు, యూ హ్యావ్ యువర్ ఓన్ విజన్, యూ హ్యాడ్ యువర్ ఓన్ విజన్. మీరు అట్లా అంత ప్రతిష్టాత్మకమైన ఐఐటి క్రాక్ చేశారు, ఓకే. బట్ దెన్ ఈ ఎడ్యుకేషనల్ సిస్టమ్ ఏజ్ ఓల్డ్గా ఉండడం వలన మ్యాథ్స్ కానీ ఫిజిక్స్ కానీ టీచింగ్ మెథడాలజీస్ ఒక విధంగా ఉండడం వలన ఇప్పుడు వచ్చాయి చాలా రకాల వాల్డ్రఫ్ మెథడ్స్ అని, ఐసిఎస్సిలో కూడా చైల్డ్ ఫ్రెండ్లీ మెథడ్స్ వచ్చాయి, ఓకే, ఐ అండర్స్టాండ్. బట్ దెన్ ఇట్లా ఈ కన్ఫ్యూజ్డ్, అంటే ఎప్పటిదో సిస్టమ్ ఉండి అదే మార్పులు చేర్పులు లేకుండా అలాగే ఉండడం వల్ల మన బ్రెయిన్స్ వాళ్ళ డెవలప్మెంట్, ఇప్పుడున్న ఛాలెంజెస్, కిడ్స్కి ఆటిజం ఉండడము, ఏడిహెచ్డి ఉండడం అంటే మల్టిపుల్ యాక్టివిటీస్ వాడు నేర్చుకోగలుగుతాడు, కానీ ఆ ఎనర్జీని ఛానలైజ్ చేసేది పేరెంట్స్కి కూడా అర్థం కాదు, టీచర్స్ కూడా చాలాసార్లు అర్థం కాదు. ఇట్లాంటి సినారియోస్లో ఎడ్యుకేషన్ సిస్టంలో మార్పు రావాలి అని మీరు ఏమైనా అనుకుంటారా? మీరు అడిగే క్వశ్చన్ ఎలా ఉందంటే, మీరు మీ పర్సనల్ లైఫ్లో బోర్డు చూస్తూ దానికి ఆన్సర్ కావాలి అనుకోవడానికి ఒకేసారి అన్ని కలిపడినట్టుగా ఉంది, విచ్ ఇస్ వెరీ గుడ్ క్వశ్చన్ మేడం. యాక్చువల్గా దీనికి నా ఒపీనియన్ చెప్తాను. నా ఒపీనియన్ అనేది మీ క్వశ్చన్ చాలా బ్రాడ్ క్వశ్చన్. నాకున్న మెచ్యూరిటీ, నాకున్న నాలెడ్జ్తో మీ క్వశ్చన్ కొంత అడ్రస్ చేయగలను. దానికి ఏంటి మేడం, చూడండి, ఇప్పుడు ఫస్ట్ మన ఎడ్యుకేషన్ సిస్టంలో బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఎటువంటి ఎగ్జామ్స్ పెడుతున్నామో పిల్లలు అలా చదువుతారు. ఎల్కేజీ నుంచి కూడా ఫస్ట్ సెకండ్ థర్డ్ గ్రేడ్లో సిబిఎస్ఈ అయినా కూడా, నాట్ ఓన్లీ స్టేట్ సిబిఎస్ఈ కూడా ఎగ్జామినేషన్లో టెక్స్ట్ బుక్లో ఉన్న ఒక లైన్ని అలా ఇచ్చేవారు కూడా ఎగ్జామ్లో, వాళ్ళు ఎగ్జామ్లో ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవడం కోసం టెక్స్ట్ బుక్ లైన్ అలా గుర్తుంచుకుంటారు. సో ఫస్ట్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ మార్చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ చాలా కంట్రీస్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటాయంటే బుక్లో చదివింది ఏది ఎగ్జామ్లో డైరెక్ట్గా రాదు, బుక్లో చదివింది వాళ్ళు అర్థం చేసుకోవడానికి మాత్రమే. ఆ అర్థం చేసుకున్న దాన్ని ఎగ్జామ్లో ఓన్గా వాళ్ళు రాసేలా క్వశ్చన్స్ బాగా ఇన్నోవేటివ్గా ఉంటాయి. అది ఫస్ట్ థింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్లో ఒక కాంప్రిహెన్షన్ చిన్నపిల్లలు కూడా ఆ చదివి అర్థం చేసుకుని ఆన్సర్ రాయాలి వాళ్ళు. ఈ కాంప్రిహెన్షన్ అనేది టెక్స్ట్ బుక్లో ఉండకూడదు. టెక్స్ట్ బుక్ అనేది ఎందుకు, జస్ట్ టు ట్రైన్, అంటే మన మైండ్ని మ్యాథమెటిక్స్ ఆలోచించడం, ఫిజిక్స్ ఆలోచించడం, ఇంగ్లీష్ ఆలోచించడం, ఆలోచించేలా మాత్రమే చేయాలి. మ్యాథ్స్ అంటే ఏంటి, బయట ఉన్న విషయాల్ని క్యాల్కులేట్ చేయడానికి కొన్ని టూల్స్ ఇవ్వాలి టెక్స్ట్ బుక్. సైన్స్ అంటే ఏంటి, బయట జరుగుతున్న విషయం అర్థం చేసుకోవడం కోసం కొంతమంది సైంటిస్టులు చెప్పిన కాన్సెప్ట్స్ ఇవ్వాలి, అంతవరకే. అది తీసుకున్న తర్వాత ఎగ్జామ్లో క్వశ్చన్స్ అన్ని ఇన్నోవేటివ్గా ఇవ్వాలి. ఎవరైతే నిజంగా అర్థం చేసుకుంటారో వాళ్ళు మాత్రమే రాసేలా క్వశ్చన్స్ ఇస్తే స్టెప్ వన్. స్టెప్ టూ ఏమవుద్ది, టీచర్స్ కూడా ఇటువంటి ఎగ్జామ్ క్లియర్ చేయాలని టీచర్స్ ఏం చేస్తారు, ఏది మెమరైజ్ చేయించరు వాళ్ళు కూడా, ఇంకా అవసరం లేదు కదా. టీచర్లు ఏం చేస్తారు, అర్థమయ్యేలా చెప్తారు. దానికోసం టీచర్లు కూడా అలా చెప్పాలంటే వాళ్ళు చదువుకొని రావాలి వాళ్ళు కూడా. మేబీ టీచర్లు చిన్నప్పటి నుంచి బట్టి పడడం వల్ల వాళ్ళు తిరిగిపోవచ్చు, కానీ ఇప్పుడు ఈ పిల్లలు చెప్పడం కోసం, ఈ ఎగ్జామ్ కోసం వాళ్ళు ట్రైన్ అప్ అవుతారు. సో టీచర్ ట్రైనింగ్స్ అనేవి మన స్టేట్ గవర్నమెంట్స్ సెంటర్ పెడుతూ ఉండాలి, టీచర్లు మారుతూ ఉంటారు. ఫస్ట్ స్టెప్ ఇది. సెకండ్ స్టెప్ ఏంటంటే, ఒక స్టూడెంట్కి ఇప్పుడు ఏ వచ్చిన తర్వాత అవ్వచ్చు, ప్రపంచం అంతా మారిపోతూ ఉంది. ప్రజెంట్ ఏంటంటే ఓన్లీ టెక్నాలజీ ఎస్సెన్స్ తెలుసుకోవాలి అంతే, దాన్ని గుర్తుంచుకొని అప్లై చేసేలా ఏం లేదు. బేసికల్గా గుర్తుంచుకోవాలి ఏం లేదు అసలు. బేసికల్గా ఈ రోజు లేదు గుర్తుంచుకోకర్లా, ఫండమెంటల్స్ తప్ప. సో ఆ గుర్తుంచుకునే కంప్లీట్ తీసేసి స్టూడెంట్స్కి, స్కూల్ లెవెల్ స్టూడెంట్స్కి క్లాస్లో నేర్చుకునేదే కాకుండా ఇండస్ట్రియల్ ట్రిప్స్ అను, ఫీల్డ్ విజిట్స్ అను,
లేదా ఎన్వైరన్మెంట్ గురించి చెప్పాలంటే ఒక బర్డ్ సాంక్చురీ తీసుకెళ్ళాలి. పార్లమెంట్ గురించి చెప్పాలంటే అసెంబ్లీ చూపించాలి, డిబేట్స్ చూపించాలి. ఇండస్ట్రీ గురించి చెప్పాలంటే బయట ఒక డైరీ ఇండస్ట్రీ తీసుకెళ్ళాలి. అలాగే వాళ్ళ స్కూల్ డాక్టర్స్ అవ్వాలి, ఇంజనీర్స్ అవ్వాలి, లాయర్స్ అవ్వాలి, మాట్లాడుతూ ఉండాలి, వాళ్ళు క్రాఫ్ట్స్ వర్క్ చేస్తూ ఉండాలి. సో అంత హ్యాండ్స్ ఆన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం అంత మార్చాలంటే ఫస్ట్ థింగ్ టీచర్స్ షుడ్ రెడీ ఫర్ ఇట్. దీనికి చాలా చెప్తారు, దీనికి ఇన్వెస్ట్ చేయాలి, బిల్డింగ్స్ కానీ ఏం అక్కర్లేదు, ఇన్వెస్ట్ చేయక్కర్లా, చాలా సింపుల్గా కూడా చెప్పచ్చు ఇవన్నీ కూడా. అలా ఫండమెంటల్గా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఇవన్నీ కూడా స్లో ఇంక్లూడ్ చేస్తుంది. ఇన్నోవేటివ్ పీపుల్ కానీ స్కూల్స్ ఎస్టాబ్లిష్ చేసి సింగపూర్ మోడల్లో స్కిల్ బిల్డింగ్ కానీ, తాయివాన్ చైనా మోడల్ వొకేషనల్ ఎడ్యుకేషన్ కానీ చిన్నప్పటి నుంచి ఇంక్లూడ్ చేయగలిగితే సిస్టమ్ మొత్తం మారిపోద్ది సిస్టమ్. కానీ వండర్ఫుల్ సార్, ఇంత నాలెడ్జ్ ఉన్న మీరు మీ టీం కలిసి స్థాపించిన వ్యవస్థ అనే అంటాను నేను. శరత్ చంద్ర జూనియర్ కాలేజ్, ఐఐటి అండ్ జేఈ అకాడమీ తప్పకుండా పేరెంట్స్కి ఒక బెస్ట్ చాయిస్. అండ్ అఫ్ కోర్స్ యంగ్స్టర్ స్టూడెంట్స్కి కూడా, బికాస్ పేరెంట్స్ అంతా అనుకున్న ఫ్యామిలీలో లెగసీ ఉంది అని అనుకున్న వాళ్ళు అనుకోవాలి నేను ఐఐటి కొట్టాలి, నీట్ కొట్టాలి ఇవన్నీ అని. సో అట్లా మీరు స్టూడెంట్కి మోటివేషన్ ఇస్తారు, ఓకే. బట్ పేరెంట్స్ వరీ కూడా ఉంటుంది సార్, నా బిడ్డకి ఇండివిజువల్ అటెన్షన్ వస్తుందా, వాళ్ళ క్వైరీస్ ఏమన్నా ఆన్సర్ అవ్వగలుగుతున్నాయా, వాళ్ళని ఎలా హ్యాండిల్ చేస్తున్నారు, అట్లా మన అకాడమీలో అలా ఎలా చేస్తారు అది కూడా ఒక్కసారి కొంచెం డీటెయిల్గా చెప్పండి సార్. మేడం మీరు అన్నట్టుగా 50% పేరెంట్స్ అసలు ఎడ్యుకేషన్ ఎలా ఉండాలి, మా అబ్బాయికి ఎలా అవుతుందో ఆలోచించరు. వాళ్ళవే ఆలోచించరు. వాళ్ళకి ఏంటంటే పెద్ద కాలేజు, ర్యాంక్స్ వస్తున్నాయి, జాయిన్ చేసేద్దాం ఆలోచిస్తారు 50% పేరెంట్స్. ఇంకొక 50% పేరెంట్స్ మాత్రమే ఇక్కడ ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు, మా అబ్బాయిని కేర్ తీసుకోగలరా మా అమ్మాయిని ఆలోచిస్తుంటారు. సో ఫస్ట్ పేరెంటల్ అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్. మా దగ్గరికి వచ్చినప్పుడు పేరెంట్స్ పిల్లలు ఫస్ట్ ఎగ్జామ్ పెడతాం, అమ్మాయికి ఎగ్జామ్ పెడతాం. పెట్టిన తర్వాత కొంచెం అనలైజ్ చేస్తాం. ఆ అమ్మాయితో కొంచెం మాట్లాడి అసలు ఏం చదువుకుంది, ఏ స్కూల్ ఎలా చదువుకుందో ఐడియా ఇంటర్వ్యూ చేస్తాం. దాని వల్ల ఐడియా వస్తుంది. అప్పుడు పేరెంట్ మేము చెప్పేస్తాం డైరెక్ట్గా, మీ అబ్బాయో మీ అమ్మాయో ఇలా వాళ్ళు మోస్ట్లీ రోడ్ లెర్నింగ్తో వచ్చారు, లేదా వాళ్ళు ఎక్కువ ఫామ్లో బట్టి వచ్చారు, లేదా వీళ్ళకి మంచి గ్రాస్పింగ్ ఎబిలిటీ ఉంది, ఇంట్రెస్ట్ ఉంది, కానీ స్కూల్లో బాగా చెప్పలేకపోవడం, అర్థం చేసుకోలేకపోయారు. అలా మేము మెసేజ్ చేస్తాం కదా, చెప్తాం పేరు చెప్పి మీ అబ్బాయిని మీ అమ్మాయిని నెక్స్ట్ 2 yearsలో ట్రైన్ చేయాలంటే ఫస్ట్ ఇలా స్టార్ట్ చేయాలి, మీ అబ్బాయికి మీ అమ్మాయికి స్టార్ట్ చేయాలి, టైం పడుతుంది 4 months. తర్వాత జేఈ అడ్వాన్స్ వస్తే చెప్పలేము, అంటే ప్రస్తుతం కెపాసిటీ చెప్పలేము. సో బీ ప్రిపేర్డ్ దట్ మెయిన్స్ వరకు ఆలోచించండి, అడ్వాన్స్ ట్రై చేద్దాము అవ్వకపోవచ్చేమో, అలా మనం కౌన్సిలింగ్ ఇవ్వాలి. అంతేగా రాగానే మేము బాగా కోచింగ్ ఇస్తాం, మీ అమ్మాయి బాగా చదువుతుంది, 10th marks బాగా వచ్చాయా, ఓకే మేము ర్యాంక్ కొట్టించేస్తాం అని చెప్పి ఫాల్స్ హోప్ క్రియేట్ చేయకూడదు, పేరెంట్స్కి క్రియేట్ చేయకూడదు. అండ్ ప్రతి స్టూడెంట్కి యూనిక్గా క్లాస్ అందరికీ సపోర్ట్ చెప్పలేము, నాట్ పాసిబుల్. అలా చెప్పాలంటే పర్సనలైజ్ టీచర్ కావాలి, అది కష్టం. క్లాస్ ఒకటే చెప్తాం డివైడ్ చేసి, కానీ అసైన్మెంట్స్, మెంటర్షిప్, ఎగ్జామ్స్ ఇవన్నీ చేయొచ్చు అలాగా. వండర్ఫుల్ సార్. సో శరత్ చంద్ర ఐఐటి, జేఈ అకాడమీ, క్లాట్ అకాడమీ, బిఆర్క్ అకాడమీ, ఇంకా ఐ మిస్డ్ అవుట్, బట్ మోస్ట్ ఐఐటి అకాడమీ అంటే అఫ్ కోర్స్ ఐఐటి జేఈ కాకుండా మిగతా వాళ్ళు ఇప్పుడు లాయర్ అవ్వాలనుకునే వాళ్ళు ఉంటారు, ఆర్కిటెక్చర్ గా సాధించుకోవాలనుకుంటారు, ఐఏఎస్ డాక్టర్, ఎంతమంది డ్రీమ్ అండి. ఐఏఎస్ డాక్టర్ గా సబ్ గ్రూప్స్ ఇందులో నేను వెళ్ళాలనుకునే వాళ్ళు ఉంటారు. ఏదైనా మీ అకాడమీ చాయిస్ అవ్వాలి వాళ్ళకి, వాళ్ళు ఎందుకు జాయిన్ అవ్వాలి అనే దానికి ఇంత డీటెయిల్డ్గా మనం అనాలిసిస్ ఆన్సర్స్ ఇవ్వడం జరిగింది. మెనీ బ్రాంచెస్. అండ్ నాకు ఇంతసేపు పాడ్కాస్ట్ తర్వాత ఏమర్థమైందంటే ఇట్స్ వెరీ డిఫరెంట్. యువర్ విజన్, యువర్ ప్యాషన్ ఇస్ కన్సిస్టెంట్ అండ్ పర్సిస్టెంట్. కాబట్టి we hope many more students come to Sharat Chandra Academy and flourish, come out with flying colors. థ్యాంక్ యూ మేడం. Thank you. నేను ఒక క్వశ్చన్ చెప్తాను అనుకుంటున్నాను. స్టూడెంట్స్ కూడా ఎన్డీఏనా, క్లాటా, ఇంజనీరింగా, మెడిసినా, ఐఏఎస్ అనేది మనం వాళ్ళ స్కిల్స్ బట్టి జడ్జ్ చేసి దానిలో పంపించడం మంచిది, కానీ అందరిని ఐడి తేయడం మంచిది కాదు. అండ్ ఇవన్నీ కోచింగ్ మన దగ్గర ఉండడం వల్ల we can judge, we can decide and accordingly send students. Yes, wonderful sir. Thank you so much for your time. Thank you madam. Thank you.